హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక 4 కీవర్డ్స్ గురించి చూద్దాము. సో అంటే వన్ పర్సన్ ఒక స్టూడెంట్ రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఈ 4 కీవర్డ్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా రిమైనింగ్ క్లాసెస్లో జావా, C++ అలాంటి క్లాసెస్లో నేను స్టార్టింగ్ ఒక్కొక్క కీవర్డ్ గురించి నేను సమ్టైమ్స్ అక్కడ యూజ్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 4 కీవర్డ్స్ గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్, డేటా టైప్, క్లాస్, ఆబ్జెక్ట్. ఈ 4 కీవర్డ్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ వేరియబుల్ గురించి చూద్దాము, దెన్ డేటా టైప్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్. సో వేరియబుల్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ఒక వాల్యూ తీసుకుందాం. సో ఆ వాల్యూని మనం ఎక్కడో ఒక చోట స్టోర్ చేయాలి. డెఫినెట్గా మనం ప్రోగ్రాంలో యాక్సెస్ చేయాలి అంటే ఒక స్టోరేజ్ అనేది మనకి కావాలి. సో జస్ట్ ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఆ హౌస్లో ఏదైనా సరే మనం ఐటమ్స్ కానీ డాల్స్ కానీ ఏదైనా సరే మనం స్టోర్ చేయాలి అంటే దానికంటూ ఒక స్టోరేజ్ ప్లేస్ అనేది కావాలి. సేమ్ అలానే మనం ఎంటైర్ ప్రోగ్రాంలో మన యాక్సెసింగ్ కోసం మనం యూజ్ చేసుకోవడం కోసం మనమంటూ ఏవో ఒక వాల్యుబుల్ ఐటమ్స్ అనేవి మనం తీసుకుంటున్నాం. సో అంటే నథింగ్ బట్ వాల్యూస్. ఆ వాల్యూస్తోనే మనం ప్రాసెస్ చేస్తాం. సో మనం హౌస్లో క్లాత్స్ యూజ్ చేస్తాము, అలానే కిచెన్ ఓరియంటెడ్ ఐటమ్స్ యూజ్ చేస్తాము, వాటర్కి స్టోరేజ్ కోసం ఐటమ్స్ యూజ్ చేస్తాము. అంటే ఇవన్నీ కూడా మనం డైలీ లైఫ్ ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసే ఐటమ్స్. అలాంటి ఐటమ్స్ని డెఫినెట్గా మనం హౌస్లో ఎక్కడో ఒక్కడ స్టోరేజ్ అనేది చేయాలి. అలానే మన ప్రోగ్రామింగ్ ప్రాసెసింగ్ చేయటానికి మనకంటూ కొన్ని వాల్యూస్ కావాలి. ఆ వాల్యూస్ని స్టోరేజ్ కోసం ఎప్పుడైతే అప్పుడు మనం యూజ్ చేసుకోవడం కోసం వాటికంటూ ఒక స్టోరేజ్ లొకేషన్ కావాలి. సో దట్ ఈస్ ద వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 అనే ఒక వాల్యూ తీసుకున్నాను. ఈ 10 అనే వాల్యూతో నాకు యూజ్ ఉంది, ఎంటైర్ ప్రోగ్రామ్ నాకు యూజ్ ఉంది. ఇప్పుడు ఈ 10 అనే వాల్యూని నేను యాక్సెస్ చేయాలి అంటే దానికంటూ మస్ట్ అండ్ షుడ్గా ఒక స్టోరేజ్ లొకేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిటీలో ఉన్నారు. ఆ సిటీలో ఉన్నప్పుడు మీకంటూ ఏదైనా ఒక కొరియర్ కానీ లేదా ఒక లెటర్ కానీ ఏదైనా సెండ్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా పర్టికులర్ అడ్రస్ ఉంటేనే ఆ అడ్రస్కి మనం సెండ్ చేయడం అనేది జరుగుతుంది. వితౌట్ అడ్రస్ స్పెసిఫికేషన్ లేకుండా మనం వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడం కానీ లేదు వాళ్ళకి ఏమైనా సెండ్ చేయడం కానీ కుదరదు. సేమ్ అలానే మనం ఒక వాల్యూ తీసుకున్నప్పుడు ఓన్లీ వన్ టైం యూజ్ అండ్ త్రో కాకుండా మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ ఆర్ పర్టికులర్ ఎక్కడైనా నీడ్ ఉన్న చోట యూజ్ చేయాలి అనుకున్నప్పుడు దానికి కూడా ఒక స్పెసిఫికేషన్ అనేది ఉండాలి. ఆ స్పెసిఫికేషన్ కోసం ఒక ఐడెంటిఫికేషన్ కోసం మనం ఒక స్టోరేజ్ లొకేషన్లో ఆ వాల్యూని స్టోర్ చేస్తున్నాము. అలానే దానికంటూ ఒక నేమ్ అనేది ఎలకేట్ చేస్తాం. సో మనకు అడ్రస్ ఎలా అయితే ఉంటుందో సేమ్ దానికి కూడా ఒక నేమ్ అనేది ఇస్తాం. సో నేను ఇప్పుడు x = 10 అని చెప్పి అసైన్ చేశాను. సో అంటే 10 అనే వాల్యూ వచ్చి మనకి ఎక్కడ స్టోర్ అయింది, ఎక్స్లో స్టోర్ అయింది. సో 10 అని వాల్యూ అంటాము, ఎక్స్ని వేరియబుల్ అంటాం. వేరియబుల్ అంటే స్టోరేజ్ లొకేషన్. స్టోరేజ్ లొకేషన్ అంటే మన హౌస్లో ఒక చిన్న షెల్ఫ్ అనుకోండి, ఆ షెల్ఫ్ పేరు ఎక్స్. సో నేను తెచ్చుకున్న ఐటమ్ ఏంటి, నేను తెచ్చుకున్న వాల్యుబుల్ పార్ట్ ఏంటి అంటే 10 అనే ఎలిమెంట్. ఆ 10 అనే ఎలిమెంట్ని నేను ఇప్పుడు x = 10 ద్వారా 10 అనేది ఎక్స్లో నేను అసైన్ చేశాను. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వేరియబుల్. నెక్స్ట్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, వేరియబుల్ నేమ్ని ఎలా ఇవ్వాలి, అవన్నీ మనం ఆల్రెడీ క్లాసెస్లో చూసాం. సో ద నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డేటా టైప్. సో నేమ్ను ఒక్కసారి కాన్సన్ట్రేటెడ్గా అబ్జర్వ్ చేస్తే డేటా టైప్. డేటా అంటే మనం యూజ్ చేసే వాల్యూస్ ఆర్ వేరియబుల్స్ ఆర్ ఎనీథింగ్. టైప్ మనం తీసుకున్న వాల్యూస్ యొక్క టైప్. సో అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్, ఇంటీజర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, అవి క్యారెక్టర్ ఎలిమెంట్స్ లేకపోతే స్ట్రింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఫ్లోటింగ్ ఎలిమెంట్స్, ఎనీథింగ్. అంటే ఎప్పుడైనా సరే మనం తీసుకున్న వాల్యూ యొక్క టైప్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ అది ఏ టైపో మనకు తెలియాలి. అలానే సిస్టమ్కి సంబంధించిన కంపైలర్కి వాళ్ళకి కూడా తెలియాలి. అంటే మనం ప్రోగ్రామ్ యాక్సెస్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మనకి రూల్స్లో ఏం చెప్తున్నారు, మీరు ఏ టైప్ ఆఫ్ వాల్యూ అయితే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ డేటా టైప్ని కూడా మీరు మెన్షన్ చేయాలి అంటున్నారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు వాల్యూని యూజ్ చేసే బిఫోర్ ఫస్ట్ దాని టైప్ని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఎక్స్ ఈక్వల్ టు 10 అనే వాల్యూ నేను ఇంకా స్టోర్ చేయలేదు అనుకుందాం. సో ప్రస్తుతానికి ఎక్స్లో స్టోర్ చేద్దామని నా థాట్ ఉంది, కానీ ఏ వాల్యూ స్టోర్ చేస్తానో మనకి ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు అనుకుంటే, సో ఎక్స్లో ఐ వాంట్ టు స్టోర్ ఇంటీజర్ ఎలిమెంట్. నేను ఇంటీజర్ ఎలిమెంట్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎక్స్ అనేది దేనికి రెడీగా ఉండాలి? ఇంటీజర్ వేరియబుల్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. సో దానికోసం నా దగ్గర ఉన్న డేటా టైప్ వచ్చేసరికి ఇంట్. సో ఇంట్ స్పేస్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ అనే ఒక షెల్ఫ్ రెడీ అయింది, బట్ ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ ఇంటీజర్ ఎలిమెంట్స్. అది ఓన్లీ ఇంటీజర్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోవడానికి రెడీ అయింది, కానీ రిమైనింగ్ ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి రెడీగా లేదు. బికాజ్ మనం అక్కడ దాని యొక్క టైప్, డేటా యొక్క టైప్ అనేది మనం ఏం చేసాం, మెన్షన్ చేసాం. సో దానికోసం యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసరికి డేటా టైప్. అంటే ఇంట్ ఎక్స్ అనగానే మనకి ఎక్స్లో స్టోర్ అయ్యే టైప్ని మనం డిసైడ్ చేసేసాం. సో నార్మల్గా మనం ఎక్స్ అని తీసుకుంటే అది ఏ టైప్ అయినా యాక్సెస్ చేస్తుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డేటా టైప్. నెక్స్ట్ డేటా టైప్ వల్ల మనకు ఇంకొక యూజ్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మన దగ్గర ఒక పెద్ద ఐటమ్ ఉంది, అలానే చిన్న ఐటమ్ ఉంది. మన హౌస్లో షెల్ఫ్స్లో అరేంజ్ చేసుకునేటప్పుడు బాగా పెద్ద ప్లేస్లో చిన్న ఐటమ్ని, బాగా చిన్న ప్లేస్లో పెద్ద ఐటమ్ని మనం ఇన్సర్ట్ చేయడం అనేది కుదరదు. సో చిన్న ప్లేస్ ఉన్నదానికి చిన్న ఐటమ్ మనం అడ్జస్ట్ చేస్తాము, పెద్ద ప్లేస్ ఉన్న వాటికి పెద్ద ఐటమ్ అడ్జస్ట్ చేస్తాం. సేమ్ అలానే డేటా టైప్లో కూడా మనకి ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్ ఈ 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 డేటా టైప్స్లో ఒకటి స్మాల్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి, ఒకటి బిగ్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి, ఒకటి ఫ్లోటింగ్ టైప్లో స్మాల్ వాల్యూస్, అలానే బిగ్ వాల్యూస్, క్యారెక్టర్ వాల్యూస్, అలా డిఫరెంట్ వాల్యూస్. సో ఇప్పుడు దీనికి స్మాల్ వాల్యూకి స్టోర్ చేసుకోవడానికి స్మాల్ స్పేస్ అమౌంట్ సరిపోతుంది. మన మెమొరీలో, కంప్యూటర్ మెమొరీలో స్మాల్ అమౌంట్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి స్మాల్ స్పేస్, బిగ్ అమౌంట్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ స్పేస్ మనకి నీడ్. సో ఇక్కడ డేటా టైప్ మనం చెప్పడం వల్ల ఆ వాల్యూ, ఆ వేరియబుల్లో వాల్యూ స్మాల్ వాల్యూనా, బిగ్ వాల్యూనా, దానికి ఎంత స్పేస్ మనం అలొకేట్ చేయాలి అనేది కూడా కంపైలర్ ఆటోమేటిక్గా డేటా టైప్ నుంచి రికగ్నైజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంట్కి వచ్చేసరికి, ఇంట్ డేటా టైప్ వచ్చేసరికి 2 bytes నీడ్ సరిపోతుంది. సో 2 bytes నీడ్ సరిపోతుంది కాబట్టి మనం ఇంట్ ఎక్స్ అనగానే 2 bytesలో మనం మెమొరీ అలొకేట్ చేసుకుంటాం. దట్ ఈస్ ద 1 space. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కామా వై అని తీసుకున్నాం అంటే యూజర్కి 2 వేరియబుల్స్ కావాలి. 2 వేరియబుల్స్లో ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికే కావాలి. సో మనం 2 bytesలో ఎన్ని bytes, 2 bytes ఆక్యుపై చేయాలి. ఎక్స్కి 2 bytes, వైకి 2 bytes, అంటే 2 షెల్ఫ్స్ని మనం రెడీ చేసుకోవాలి. సో దట్ ఈస్ వై 2 bytes. అంటే డేటా టైప్ వల్ల మనకి యూజ్ ఏంటి అంటే, ఫస్ట్ వేరియబుల్ స్టోరేజ్ లొకేషన్ కోసం మనం వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం కోసం ఏ టైప్ ఆఫ్ వాల్యూ అనేది డిజైన్ చేయడం వన్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ మెమొరీ ఎంత కావాలి అనేది కూడా మనం బేస్డ్ ఆన్ డేటా టైప్ని బట్టి మనం యాక్సెస్ చేస్తాం. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అది మనకి డేటా టైప్కి సంబంధించి ఇన్ఫర్మేషన్. సో ఏంటి ఫన్నీ ఎగ్జాంపుల్స్ ఏంటి, మనం హౌస్, షెల్ఫ్స్ ఇవన్నీ అంటే చాలామంది కొన్ని డౌట్స్ అడిగేటప్పుడు, కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేటప్పుడు, మేడం ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకొంచెం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. సో దట్స్ వై నేను ఆ వే యూజ్ చేస్తున్నాను. కాబట్టి ఏదో ఫన్నీగా చెప్పడం కాదు, మీకు బాగా అర్థం కాని వాళ్ళకు కూడా అర్థం అవడం కోసం నేను ఇలాంటి చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఫన్నీగా ఉన్నా కూడా అది ఎగ్జాంపుల్ కాబట్టి సో నేను అదే చెప్పాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి క్లాస్. సో ఈ రెండు 1 సెట్ అయితే వేరియబుల్ అండ్ డేటా టైప్ 1 సెట్. సో ఇక్కడ రెండింటికి ఒక చిన్న కాంబినేషన్ అయితే సెట్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు క్లాస్ అనేది, ఆబ్జెక్ట్ అనేది ఒక వేరియబుల్ అండ్ డేటా టైప్ లాగా మనకి వర్క్ అవుతాయి. ఎందుకు వేరియబుల్ అండ్ డేటా టైప్ లాగా వర్క్ అవుతాయి అంటే, మనం ఒక డేటా టైప్కి వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. సో డేటా టైప్ అనేది ఒకటే, ఇంట్ అనేది ఒకటే ఉంటుంది, బట్ దానికి సంబంధించి వేరియబుల్స్ ఎన్ని ఉంటాయి, చాలా ఉంటాయి. నేను ఇక్కడ ఎన్ని తీసుకున్నాను, 2 వేరియబుల్స్ తీసుకున్నాను, బట్ ఇంట్ అనేది ఒకటే తీసుకున్నాను. సో ఇంట్ అనే డేటా టైప్కి నేను ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేశాను అంటే 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. సో 2 వేరియబుల్స్ యొక్క వర్క్ ఏంటి, స్టోరేజ్. సేమ్ అలానే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ అనేది వేరియబుల్ లాగా వర్క్ అయితే క్లాస్ అనేది డేటా టైప్ లాగా వర్క్ అవుతుంది. అంటే క్లాస్ ఒకటే ఉంటుంది, బట్ దానికి సంబంధించి వేరియబుల్స్ అనేవి మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఆబ్జెక్ట్స్ అనేవి ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకా కొంచెం క్లియర్గా చూద్దాం.
సో ఫస్ట్ క్లాస్ని అసలు ఎందుకు తీసుకుంటాము? క్లాస్ నేమ్, ఓపెనింగ్ బ్రేస్ అండ్ క్లోజింగ్ బ్రేస్. సో ఇక్కడ క్లాస్లో కొన్ని స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం. ఏ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాము? మనకి 2 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి వేరియబుల్ డిక్లరేషన్స్ కానీ లేదు మెథడ్ డిక్లరేషన్స్ కానీ. సో ఏ క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్, మనం ఏ 2 తీసుకుంటాము అంటే వేరియబుల్స్ అండ్ మెథడ్స్. నెక్స్ట్ ఇది యాక్చువల్ క్లాస్ డిక్లరేషన్. సో అయితే ఇంకో స్టూడెంట్స్ నుంచి వచ్చిన డౌట్స్ ఏంటంటే, మేడం ఎన్ని క్లాసెస్ తీసుకోవాలి, అందులో ఏ క్లాస్ ఏ టైంలో ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి అడిగారు. సో ఫస్ట్ నేను ఒక క్లాస్ తీసుకున్నాను, కొన్ని మెంబర్స్ తీసుకున్నాను. ఐ వాంట్ టు టేక్ అనదర్ క్లాస్. సో ఇక్కడ కూడా మెంబర్స్ తీసుకున్నాను, అంటే క్లాస్ 1 క్లాస్ 2 క్లాసెస్ తీసుకున్నాను. అసలు క్లాస్ పనేంటి? ఏదైనా సరే వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ డిక్లేర్ చేసుకోవడానికి ఒక క్లాస్లో స్టోరేజ్ పెట్టుకుంటాం. స్టోరేజ్ అంటే దానికి మెమొరీ ఏం ఎలకేట్ అవ్వదు, జస్ట్ మనం అక్కడ డిక్లరేషన్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్తో మనం స్టోరేజ్ అక్కడ ఎలకేషన్ అనేది జస్ట్ దానికంటూ మనం మెన్షన్ చేయడానికి ఒక అడ్రస్ లాగా క్లాస్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఈ క్లాస్ నేమ్ కింద ఒక షెల్టర్ లాగా మనం వేటికి ఇస్తున్నాము అంటే వేరియబుల్స్కి మెథడ్స్కి మనం క్లాస్ యొక్క షెల్టర్ ఇస్తున్నాం. సో ఈ క్లాస్ యొక్క వర్క్ ఏంటంటే వేరియబుల్స్ అండ్ మెథడ్స్ స్టోర్ చేసుకోవడం, అండ్ ఈ క్లాస్లో కూడా నేను వేరియబుల్స్ అండ్ మెథడ్స్ స్టోర్ చేసుకున్నాను. సో ఇలా మీరు ఎన్ని క్లాసెస్ అయినా తీసుకోవచ్చు, ఓన్లీ 1 క్లాస్ తీసుకోవాలని రూల్ ఏమీ లేదు, మీరు ఎన్ని క్లాసెస్ అయినా తీసుకోవచ్చు. కానీ ఒక జావాలో మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మెయిన్ క్లాస్ ఉండాలి. మస్ట్ అండ్ షుడ్గా మెయిన్ క్లాస్ ఉండాలి. సో మెయిన్ క్లాస్ ఎలా ఉండాలి అంటే, ఏ క్లాస్ మెయిన్ క్లాస్ అవుతుంది అంటే, మనం వేరియబుల్స్ అండ్ మెథడ్స్ తీసుకుంటున్నాము ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో. ఎన్ని క్లాసెస్ తీసుకున్నా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో వేరియబుల్స్ అండ్ మెథడ్స్ తీసుకుంటున్నాం. సో 1 మోర్ డౌట్, అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 5 వేరియబుల్స్ 5 మెథడ్స్ ఉన్నాయి. 5 వేరియబుల్స్ అండ్ 5 మెథడ్స్ని నేను ఆఫ్ చేసుకోవాలా? అంటే ఫస్ట్ క్లాస్లో ఆఫ్ వేరియబుల్స్ అండ్ సెకండ్ క్లాస్లో ఆఫ్ వేరియబుల్స్ తీసుకోవాలా? ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు. అంటే మన దగ్గర సపోజ్ 2 టాస్క్స్ ఉన్నాయి అనుకుందాం, స్క్వేర్ ఒకటి సర్కిల్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, లేదు సమ్ ఒకటి సబ్ట్రాక్షన్ ఒకటి, ఎడిషన్ ఒకటి సబ్ట్రాక్షన్ ఒకటి. సో అంటే ఇప్పుడు ఎడిషన్ కేటగిరీ మొత్తం అంతా ఒక క్లాస్లో ఉంటుంది, సబ్ట్రాక్షన్ కేటగిరీ మొత్తం అంతా ఒక క్లాస్లో ఉంటుంది. సో అంటే మనకు అలాంటి నీడ్స్ ఉన్నప్పుడే మనం 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ప్రిఫర్ చేస్తాం. ఓన్లీ 1 టైప్ ఆఫ్ టాస్క్ మనం పెర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక క్లాస్ తీసుకుంటే సరిపోతుంది. మనం అక్కడ నెంబర్ ఆఫ్ వర్క్స్ పెర్ఫామ్ చేస్తున్నాము, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి డిఫరెన్స్ అనేది ఉండాలి, డివైడ్ అనేది మనం చెయ్యాలి అనుకుంటే 2 క్లాసెస్ 2 డిఫరెంట్ టాస్క్స్ అనేది పెర్ఫామ్ చేస్తాం. అదర్వైజ్ ఒకే క్లాస్ సరిపోతుంది. సో ఇప్పుడు 2 క్లాసెస్ తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఎగ్జిక్యూషన్ అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మెయిన్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఏదైనా సరే ఈ రెండిట్లో ఏ క్లాస్నైనా సరే ఒక మెయిన్ క్లాస్గా డిసైడ్ చేయాలి, లేదు అంటే ఇంకొక క్లాస్ తీసుకుని దాన్ని మెయిన్ క్లాస్గా డిసైడ్ చేయాలి. అది మన ఇష్టం, ఎలా అయినా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లాస్నే మెయిన్ క్లాస్గా చేయాలి అనుకోండి, మనం ఒక మెథడ్ తీసుకోవాలి. ఆ మెథడ్ ఏంటంటే మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్. జావా రిలేటెడ్గా చెప్తే ఇది ఒక మెయిన్ మెథడ్. సో ఈ మెయిన్ మెథడ్కి వచ్చేసరికి ఈ మెయిన్ మెథడ్ ఎక్కడైతే ఉందో దాన్నే మెయిన్ క్లాస్ అంటాం. సో ఈ మెయిన్ మెథడ్ క్లాస్ 2లో ఉందనుకోండి, క్లాస్ 2 అనేది మెయిన్ క్లాస్. క్లాస్ 1లో ఉందనుకోండి, క్లాస్ 1 అనేది మెయిన్ క్లాస్. అంటే మెయిన్ మెథడ్ మస్ట్ అండ్ షుడ్గా ఎక్కడ తీసుకుంటామో దట్ ఈస్ ద మెయిన్ క్లాస్. నేను ఇప్పుడు క్లాస్ 1లో తీసుకోలేదు, క్లాస్ 2లో తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక క్లాస్ 3 తీసుకున్నాను, ఆ క్లాస్ 3లో నేను మెయిన్ మెథడ్ డిక్లేర్ చేశాను. సో ఆ మెయిన్ మెథడ్ అనేది క్లాస్ 3లో ఉంది కాబట్టి క్లాస్ 3 అనేది మెయిన్ క్లాస్ అవుతుంది. క్లాస్ 1 క్లాస్ 2 నార్మల్ క్లాసెస్, బట్ క్లాస్ 3 అనేది ఏమవుతుంది అంటే మెయిన్ క్లాస్ అవుతుంది. సో నేను ఇప్పుడు క్లాస్ 2లోనే డిఫైన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడికి మనకి క్లాస్ గురించి నేను మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్, ఆబ్జెక్ట్స్ పరిస్థితి ఏంటి? అసలు ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి? ఆబ్జెక్ట్ మనం డెఫినెట్గా క్రియేట్ చేయాలా, అవసరం లేదా అని అడుగుతున్నారు. సో క్లాస్
లో మెంబర్స్ తీసుకున్నాము, క్లాస్ 2లో మెంబర్స్ తీసుకున్నాము. ఆ క్లాస్ 2లోనే మెయిన్ మెథడ్ ఉంది అనుకుందాం. ఇప్పుడు క్లాస్ 2లో మెయిన్ మెథడ్ ఉంది, ఓకే. ఇప్పుడు నేను క్లాస్ 2లో ఉన్న వేరియబుల్ని యాక్సెస్ చేయాలన్నా, క్లాస్ 2లో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేయాలన్నా, సేమ్ అలానే క్లాస్ 1లో ఉన్న వేరియబుల్స్ని మెథడ్స్ని యాక్సెస్ చేయాలి అన్నా నాకంటూ ఒక కీ కావాలి. జావాలో రూల్ ఏంటంటే మనం ఏ క్లాస్ మెంబర్స్నైనా యాక్సెస్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్, మెయిన్ రూల్. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే మనకి ఏం కావాలి? ఆబ్జెక్ట్ కావాలి. ఇండైరెక్ట్గా మనం చెప్పాలి అంటే ఇంట్ ఎక్స్ కామా వై. ఇంట్ని డైరెక్ట్గా మీరు యాక్సెస్ చేయలేరు, దానికంటూ ఒక వేరియబుల్ తీసుకుంటేనే దానికి యూజ్. అంటే ఇంట్ అనేది ఒక క్లాస్ అయితే ఎక్స్ అనేది ఒక వేరియబుల్. మీరు డైరెక్ట్గా నేను ఇంట్ అని చెప్పి తీసుకుంటాను అంటే ఎక్కడ కుదురుతుంది? మనకి పాసిబిలిటీ లేదు. దానికంటూ ఒక వేరియబుల్ తీసుకోవాలి, ఆ వేరియబుల్లో మీరు స్టోరేజ్ చేసుకోవాలి. అలానే క్లాస్ అనేది ఒక్కటే తీసుకుంటే మనకి యూజ్ ఏం లేదు. దానికంటూ ఒక వేరియబుల్ తీసుకోవాలి, ఆ వేరియబుల్ని మనం ఆబ్జెక్ట్ అని చెప్తున్నాం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆబ్జెక్ట్ డిక్లరేషన్. ఇక్కడ ఆబ్జెక్ట్ డిక్లరేషన్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ దేనికి డిక్లేర్ చేస్తున్నాం? క్లాస్ 1కి డిక్లేర్ చేస్తున్నాం, లేదు క్లాస్ 2కి డిక్లేర్ చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు నేను ఓన్లీ మెయిన్ క్లాస్ కదా, నేను క్లాస్ 2కే డిక్లేర్ చేస్తాను అంటే క్లాస్ 1లో ఉన్న మెంబర్స్ మీరు యాక్సెస్ చేయలేరు. అంటే క్లాస్ 1 అనేది ఓన్లీ జస్ట్ అలా ఉండిపోతుంది తప్ప దాంట్లో ఉన్న మెంబర్స్ని మెథడ్స్ని మనం యాక్సెస్ చేయలేము. క్లాస్ 2కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే క్లాస్ 2లో మెంబర్స్ మాత్రమే యాక్సెస్ అవుతాయి. అది ఎలా, ఎందుకు అలా జరుగుతుంది అంటే నేను ఎప్పుడైతే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ 2కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ స్పేస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ స్పేస్ క్లాస్ నేమ్ ఆఫ్. సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్. నేను ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టేట్మెంట్ ఇచ్చానో మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్లో క్లాస్కి సంబంధించిన ఒక మెమొరీ ఎలకేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకసారి అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఇంట్ ఎక్స్కి మనం ఎప్పుడైతే ఎలకేట్ చేసామో ఎక్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది విత్ ఈ క్లాస్ యొక్క మెమొరీ ఎలకేషన్తో, అంటే 2 bytesతో. సేమ్ మనం క్లాస్ అనే డేటా టైప్కి ఆబ్జెక్ట్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మనకంటూ ఒక ఆబ్జెక్ట్ అనే ఒక మెమొరీ ఎలకేషన్ క్రియేట్ అవుతుంది. బట్ ఎంత మెమొరీ ఎలకేషన్ క్రియేట్ అవుతుంది అంటే మనకి ఏ క్లాస్ డేటా టైప్ని వేరియబుల్గా మనం క్రియేట్ చేసుకున్నామో ఆ క్లాస్లో ఎన్ని మెంబర్స్ ఉంటే అన్ని మెంబర్స్కి ఆబ్జెక్ట్లో మెమొరీ ఎలకేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ తీసుకున్నాను అండ్ సమ్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను అనుకుంటే ఇక్కడ కూడా ఎక్స్కి మెమొరీ క్రియేట్ అవుతుంది అండ్ సమ్కి మెమొరీ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు క్లాస్ అనేది ఒక వేరియబుల్, క్లాస్ అనేది ఒక డేటా టైప్. క్లాస్ అనేది ఒక డేటా టైప్ అయినప్పుడు నేను ఇక్కడ ఇంట్ అనేది కూడా ఒక డేటా టైప్. సో ఇంట్కి నేను ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకుంటున్నాను. ఎక్స్, వై, జెడ్, ఏ, బి, సి అలా ఎన్ని వేరియబుల్స్ అయినా క్రియేట్ చేసుకుంటున్నాను. ఎక్స్లో ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటాను, వైలో ఒక వాల్యూ స్టోర్ చేసుకుంటాను. సేమ్ అలానే క్లాస్ అనే డేటా టైప్కి నేను ఎన్ని వేరియబుల్స్ అయినా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐ వాంట్ టు క్రియేట్ అనదర్ ఆబ్జెక్ట్ క్లాస్ 2 ob3 ఈక్వల్ టు న్యూ స్పేస్ క్లాస్ 2 ఆఫ్. నెక్స్ట్ ob3 అనే ఇంకొక డేటా టైప్ క్రియేట్ అవుతుంది. అగైన్ ఏ క్లాస్కి క్రియేట్ చేసాము? క్లాస్ 2కి క్రియేట్ చేసాం. సో క్లాస్ 2కి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి గ్యారంటీ ఎక్స్ అనే వేరియబుల్కి సమ్ అనే వేరియబుల్కి ఇంకొక అడ్రస్ క్రియేట్ అయింది. అంటే 2 houses కన్స్ట్రక్ట్ చేసాము. ఈ హౌస్ యొక్క అడ్రస్ పేరు ob2 అండ్ ఈ హౌస్ యొక్క అడ్రస్ పేరు వచ్చేసరికి ob3. సో ఈ హౌస్లో ఉన్న మెంబర్స్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే ఏ అడ్రస్కి లెటర్ సెండ్ చేయాలి? ob2 అనే అడ్రస్కి లెటర్ సెండ్ చేయాలి. ఈ హౌస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయాలి అంటే ob3 అనే అడ్రస్కి మీరు లెటర్ సెండ్ చేయాలి. సో దెన్ ob2.x అంటే ob2.x ఈక్వల్ టు 10. ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఎక్స్లో 10 స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ob3.x ఈక్వల్ టు 25. ఈ అడ్రస్లో ఉన్న ఎక్స్లో 25 స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఆబ్జెక్ట్కి సంబంధించిన జస్ట్ చిన్న క్లారిఫికేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని క్లాసెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు క్లాస్ 1 ఏమైపోయింది? క్లాస్ 1ను మనం వదిలేసాం కాబట్టి
మీరు ఏ క్లాస్ తీసుకున్నా యూజ్ ఉంటేనే తీసుకుంటారు కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా దాన్ని యూజ్ చేయాలి అంటే దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ థింగ్, ఆబ్జెక్ట్లో ఏ ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి, క్లాస్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయా అంటే కాదు. దానికి కూడా ఒక చిన్న క్లారిఫికేషన్, దిస్ ఇస్ లాస్ట్. క్లాస్లో స్టాటిక్ మెంబర్స్, నాన్ స్టాటిక్ మెంబర్స్. సో క్లాస్లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ మెంబర్స్, స్టాటిక్ మెంబర్స్ అండ్ నాన్ స్టాటిక్ మెంబర్స్. 2 టైప్స్ ఆఫ్ మెంబర్స్ మనం తీసుకుందాం అనుకుంటే, ఇప్పుడు ఈ శాంపుల్ అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. శాంపుల్ ఎస్ ఈక్వల్ టు న్యూ స్పేస్ శాంపుల్ ఆఫ్ అని నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. దాని వెంటనే మనకి ఆబ్జెక్ట్లో మెమరీ అలొకేషన్ క్రియేట్ అయింది, ఎస్ అనే దానికి క్రియేట్ అయింది. ఇందులో ఓన్లీ నాన్ స్టాటిక్ మెంబర్స్కి మాత్రమే అలొకేషన్ అనేది జరుగుతుంది. సో ఓన్లీ నాన్ స్టాటిక్ మెంబర్స్కి మాత్రమే ఆబ్జెక్ట్లో అలొకేషన్ స్టోర్ అవుతుంది. బట్ మరి క్లాస్లో ఉన్న స్టాటిక్ మెంబర్స్ పరిస్థితి ఏంటి అంటే, ప్రతి క్లాస్కి ఒక కాంటాక్స్ట్ అనేది ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్కి ఒకటే ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను శాంపుల్ అనే క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా తీసుకోవచ్చు, S1, S2, S3, S4 అలా ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా తీసుకోవచ్చు. బట్ ఇట్ కెన్ స్టోర్ ఓన్లీ నాన్ స్టాటిక్ మెంబర్స్. శాంపుల్ అనే క్లాస్కి ఒకటే ఒక్క పర్మనెంట్ స్టోరేజ్ కాంటాక్స్ట్. సో ఇది కూడా ఒక మెమరీ అలొకేషన్. అది ఎప్పుడు అంటే మనకి ప్రతి క్లాస్కి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వంగానే ఒక కాంటాక్స్ట్ క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా క్లాస్లో ఉన్న స్టాటిక్ మెంబర్స్ వచ్చేసరికి కాంటాక్ట్స్లో స్టోర్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు దీనికి మెమరీ లొకేషన్కి పేరు ఉండాలి కదా, మస్ట్ అండ్ షుడ్గా. కాంటాక్ట్స్ అనేది దాని యొక్క కాన్సెప్ట్, బట్ దీనికి ఒక మెమరీ లొకేషన్ అడ్రస్ ఉండాలి కాబట్టి దీని పేరు ఏంటంటే క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్తో కాంటాక్ట్స్ క్రియేట్ అవుతుంది. అంటే దీనికి ఏం క్రియేట్ అయింది? శాంపుల్ అని క్రియేట్ అయింది. ఓకే, సో శాంపుల్ అని క్రియేట్ అయింది, దీనికి ఎస్ అని క్రియేట్ అయింది. ఇప్పుడు ఇందులో ఉన్న నాన్ స్టాటిక్ మెంబర్స్ యాక్సెస్ చేయాలి అంటే దీని అడ్రస్ పేరేంటి? ఎస్ అంటే ఎస్ డాట్ ఎక్స్, ఎస్ డాట్ సమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వై అండ్ జెడ్ అనేవి నాన్ స్టాటిక్ మెంబర్స్ అనుకుందాం. అంటే స్టాటిక్ మెంబర్స్ మనకి ఇక్కడ స్టోర్ అవుతాయి. సో ఇప్పుడు దీని యొక్క అడ్రస్ పేరేంటి? శాంపుల్ అంటే క్లాస్ నేమ్. సో శాంపుల్ డాట్ వై, శాంపుల్ డాట్ జెడ్. సో నన్ను అడిగిన ఇంకొక డౌట్ స్టూడెంట్స్ నుంచి, మేడం కొన్ని క్లాసెస్ని కొన్ని మెథడ్స్ అంటే క్లాసెస్లో ఉన్న కొన్ని ప్రీడిఫైన్ మెథడ్స్ని మనం క్లాస్ నేమ్తో కాల్ చేస్తాము, కొన్ని వాటిని మనం ఆబ్జెక్ట్తో కాల్ చేస్తాము. అది ప్రీడిఫైన్ అయినా సరే, యూజర్ డిఫైన్ అయినా సరే. దట్ ఈస్ ద కాన్సెప్ట్. మనకి బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది ఏంటంటే కాంటాక్స్ట్ అండ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో ఓన్లీ నాన్ స్టాటిక్ మెంబర్స్ స్టోర్ అవుతాయి అండ్ కాంటాక్స్ట్కి వచ్చేసరికి మనకి స్టాటిక్ మెంబర్స్ స్టోర్ అవుతాయి. కాంటాక్స్ట్కి నేమ్ వచ్చేసరికి క్లాస్ నేమే కాంటాక్ట్స్ నేమ్గా ఉంటుంది, బట్ ఆబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉన్న స్టోరేజ్కి ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుంది. కాబట్టి నాన్ స్టాటిక్ మెంబర్స్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతాయి కాబట్టి నాన్ స్టాటిక్ మెంబర్స్ని అడ్రస్ ఆబ్జెక్ట్తో రిఫర్ చేస్తాము. కాంటాక్ట్స్లో స్టోర్ అయ్యే స్టాటిక్ మెంబర్స్కి క్లాస్ నేమ్తో రిఫర్ చేస్తాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్, స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ విత్ ద రిలేషన్ కాంటాక్ట్స్. ఓకే, సో టోటల్గా మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న 4 టాపిక్స్: వేరియబుల్, డేటా టైప్, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇంకేమైనా సమ్ కీవర్డ్స్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ సమ్ టైంలో చూసుకుని ఎప్పుడైనా మనం డిస్కస్ చేద్దాం. సో టుడే అయితే ఈ 4 కాన్సెప్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రేస్ చేయండి. థ్యాంక్ యూ.